ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి స్వాగతం సుస్వాగతం. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఎప్పుడు టీవీ పరిశ్రమ నుండి ఎప్పుడు కూడా జనరల్గా మేము ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ హైప్ కానీ ఎప్పుడు చేయడం జరగలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఛానల్స్ ఎక్కువైపోయాయి, మా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మేమేం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము, ఎలా అసోసియేషన్ ఫామ్ చేసాము, ఎంతవరకు దాదాపు 27 ఏళ్ల క్రితం ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. 98లో 1998లో దేవదాస్ కనకాల గారి గైడెన్స్ ప్రకారం వారు అప్పట్లో 95-96 నుంచే వారు ఏం చేశారంటే టీవీ ఇండస్ట్రీ పెరుగుతుంది, అప్పటికి కొన్ని ఛానల్స్ రాలేదు, ఛానల్స్ వస్తాయి, ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కన్నీ కూడా పెద్దగా అవబోతుంది, సో అన్ని యూనియన్లు ఉండాలి అని చెప్పేసి నేను ఆయన శిష్యుడుగా, అప్పుడు ఆయన స్టూడెంట్గా ఉండేవాడిని, నేను ఆయన శిష్యుడుగా నన్ను పిలిచి వినోద్ బాల గారిని పిలిచి ప్రీతి నిగమ్ అని ఒక ఆర్టిస్ట్ తను ముగ్గురిని పిలిచి మీరు అసోసియేషన్స్ ఫామ్ చేయండి, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫస్ట్ ఆర్టిస్ట్ అసోసియేషన్. మాకు సమస్యలు చాలా ఉన్నాయి, అంతకుముందు ఏదో ఛాంబర్లు అవి ఇవి ఏమున్నా కూడా కరెక్ట్గా లేకుండే. సో తర్వాత మేము ఒక అడాక్ బాడీ వేసి 1 year దాదాపు 1 సంవత్సరం పాటు తిరగడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్ చేయడము. 100 రూపాయలతో స్టార్ట్ అయింది మా మెంబర్షిప్. ఆ రోజుల్లో 100 రూపాయలతో 333 మంది మెంబర్షిప్తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ ప్రెసిడెంట్ అచ్యుత్ ఎన్నికయ్యాడు. రవీంద్రభారతిలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత నేను అప్పుడు ట్రెజరర్గా, అంటే మేము కూడా చిన్న పదవి నుంచి నేర్చుకుంటూ ఎలా పనిచేయాలి, మా సీనియర్స్ నుంచి మేము అసోసియేషన్లో అసలు బైలాస్ అంటే ఏంటి, మినిట్స్ అంటే ఏంటి, కోరం అంటే ఏంటి, ఒక్కొక్కటి స్టెప్ వేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ ఎలా మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్ ఎలా మాట్లాడాలి, ఛానల్స్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా కలగకుండా అలా 27 years నుంచి మేము పెట్టిన తర్వాత మేము కూడా చాలా అసోసియేషన్స్ అప్పట్లో ఇతర అసోసియేషన్స్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ అసోసియేషన్ నేను వినోద్ బాల కలిసి ప్రారంభించడం జరిగింది. కానీ కాలక్రమేణా అవి కొన్ని వెళ్ళిపోయాయి, అంటే వాళ్ళు ఆపేశారు. మేము ఈ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం పక్కన పెట్టి ఆ రోజులోనే దేవదాస్ కనకాల గారు పేరు పెట్టింది కూడా అయింది, తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. అంటే రాష్ట్రాలు విడిపోతాయని తెలియదు, ఏమి తెలియదు, కానీ తెలుగు మాత్రం అప్పట్లో పెట్టారు. ఆయన ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ ఆ పేరు ఈ రోజు కూడా కంటిన్యూ. అన్ని ఈరోజు టీవీ ఇండస్ట్రీలో అన్ని యూనియన్లు కూడా తెలుగు టీవీ అనే పేర్లతో ఉన్నాయి. మేము స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ టర్మ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా వచ్చారు జనము. తర్వాత సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అసలు పోటీ లేదు, జనం లేరు, మెంబర్షిప్ ఫిల్ చేయాలంటే, పోస్టులు ఫిల్ చేయాలంటే కూడా బత్మాలు తీసుకొచ్చి చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ దాదాపు ఇప్పటి వరకు 400 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మేము ఆర్టిస్ట్లే. వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఇకపోతే అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది. 16 సంవత్సరాల క్రితము ఆహుతి ప్రసాద్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము మూవీ ఆర్టిస్ట్ హౌస్ని వెళ్తున్నాం, విజయ్ మీరు కూడా టీవీ వాళ్ళు కూడా అడగండి రండి మాతో పాటు అని. వాళ్ళ కజిన్ డాక్టర్ నాగార్జున గారు డైరెక్టర్గా ఉండేవారు కింగ్స్లో. 16 సంవత్సరాల క్రితం మాకు మెడిక్లెయిమ్, ఆయనతో పాటు మేము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము. మాకు 70% డిస్కౌంటు ఈ రోజుకి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్గా కిమ్స్ వారికి ఈ సందర్భంగా బొలినేని భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఈరోజు దాని మీద దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే దాదాపు అందరు ఆర్టిస్టులు ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం జరిగింది, మెడిక్లెయిమ్ అనేది. పోతే టీవీ పరిశ్రమ మొత్తంలో ఎవరు కూడా సొంత బిల్డింగ్ ప్రప్రథమంగా మేమే తీసుకున్నాం, మేమే కట్టాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం, మాకు ఓన్ బిల్డింగ్, ఓన్ ఆఫీస్ ఉంది. మరో విషయం, మేము ఎక్కడ ఈవెంట్స్ కానీ పెద్ద ప్రోగ్రామ్స్ కానీ చేయలేదు, కానీ దాదాపు 53 లక్షలు మాకున్న మెంబర్షిప్ ఫీజుతో డిపాజిట్ చేసుకుంటూ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తో ఈ రోజు కూడా అసోసియేషన్ నడుపుతాం. 53 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మాకు ఈ రోజు కూడా. అంతేకాకుండా డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు ప్రతి ఆర్టిస్టు మేము డబ్బింగ్ సీరియల్స్ మీద పోరాటం చేయడం జరిగింది.
దాంతో ఈరోజు డబ్బింగ్ సేల్స్ ఆగిపోవడానికి రీజన్ అన్ని క్రాఫ్ట్స్తో పాటు ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అందులో చాలామంది ఆర్టిస్టులు జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. చాలామంది కష్టపడ్డారు, చాలామంది ఇది చేశారు. సో ఆర్టిస్టులు డబ్బింగ్ సేల్స్ అని తీసేయడం జరిగింది. ఇంకో రకమైన చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే మాకు పరభాష ఆర్టిస్టులు వచ్చారు. పరభాష ఆర్టిస్ట్ వచ్చేసరికి సమస్య పెరిగింది మాకు. ఇప్పుడు పరభాష ఆర్టిస్టుల మీద నెక్స్ట్ బాడీ మేమేం చేసాం, పరభాష ఆర్టిస్టులు ఇద్దరే అని చెప్పాం. అది పోరాటం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. అంతేకాకుండా టైమింగ్స్ విషయంలో మేము సెటిల్ చేసాం ప్రొడ్యూసర్స్తో. ఒక టైమింగ్ లేకుండే అండి ఇదివరకు ఇండస్ట్రీలో, టెలివిజన్ ఇండస్ట్రీలో టైమింగ్ అంటూ లేకుండే. ఒక కాల్ షీట్ టైమింగ్ 9 to 9, సినిమాల్లో 9 to 6 అయితే టీవీలో మాత్రం 9 to 9. ఇలాంటివి ఒకటి మెట్టెక్కుతూ అంటే మాకు మేముగా ఒక పక్కన ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి మాకు ఎంతవరకు అంటే తోచిందో అది హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్కరం అలా వెళ్ళాం. అంతేకాకుండా మేము గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ పీక్ అంటే చాలా పీక్ టైమ్స్లో బయటికి వెళ్ళే భయపడే పరిస్థితుల్లో కూడా ఇంటింటికి దాదాపు 150 మంది ఆర్టిస్టులు ఇంటికి వెళ్ళి గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టిస్టులు క్యూలో నిలబడద్దు, సూపర్ మార్కెట్ల దగ్గర క్యూలో ఉండకూడదు, చిన్న ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆర్టిస్టులకు గుర్తుపడతారనే ఉద్దేశంతో అప్పుడు బయటికి రాని వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు పస్తులతో ఉంటే కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఓకే, అలా కాకుండా హరిగారి దీంతో నాగబాబు గారి ప్రోద్బలంతో చిరంజీవి గారి ట్రస్ట్ బ్యాంక్ ద్వారా గ్రాసరీస్ కంప్లీట్ పరిశ్రమకి ఇప్పించడం జరిగింది. ఆల్ 24 క్రాఫ్ట్స్కి ఇప్పించడం జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను వినోద్ బాలా గారిని పిలిచి మొత్తం సినిమాలకు ఇస్తున్నామయ్యా, టీవీ వాళ్ళు కూడా ఇవ్వాలి, ఎన్ని ఉంటాయంటే దాదాపు 8,000 గ్రాసరీస్ కిట్స్ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఇస్తే అది కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక 150 మంది ఆర్టిస్టులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాము. చెప్పము మేము, ఎందుకంటే ఏ ఇష్యూ కూడా బయట చెప్పము, ఇది చేసాము. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఒక ప్రాబ్లం పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్తో ఒక ఛానల్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లమ్ని మేము పబ్లిసిటీ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది, రేపు ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఛానల్కి ఇబ్బంది అవుతుందని చాలా విషయాలు కూడా మేము బయట చెప్పము. ఇవాళ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అసోసియేషను ఏం చేసింది అనేది కొంతమంది తెలియాలి, మా మెంబర్లకు చాలామందికి తెలియదు. సో మీడియా ద్వారా మీ ద్వారా మేము ఏం చేసాము, ఇక మీదట ఏం చేయబోతున్నామో తెలుస్తే కదా మెంబర్స్కి. చాలామంది అయితే అంటారు మీరు ఎందుకు చెప్పుకోరు, మీరు ఎందుకు చెప్పాలి అంటే పబ్లిసిటీ వద్దు, పబ్లిక్ వద్దు అనే ఉద్దేశంతోనే మేము చాలా మటుకు ఇదే చేసాం. అదే కాకుండా శివాజీ రాజా గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేము మా టీవీ ఆర్టిస్ట్ కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. శివాజీ రాజా గారు తన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా అక్కడ కూడా వాళ్ళ మెంబర్లు కాబట్టి. అంతేకాకుండా తను 2 వీలర్స్ ఒక 10 2 వీలర్స్ ఇస్తే టీవీ ఆర్టిస్టులకు ఇద్దరికి ఒక 2 వీలర్స్ ఇస్తాను, నువ్వు 2 పేర్లు సజెస్ట్ చేయమంటే మేము ఆ రోజుల్లో 2 పేర్లు సజెస్ట్ చేస్తే వాళ్ళు 2 కూడా 2 వీలర్స్ ఇచ్చారు శివాజీ రాజా గారు. సో ఇలాంటివి 1 కాదు 2 కాదు, దాదాపు ఎందుకు ఇవాళ ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నాం అంటే ఒక్కరు కూడా రెండో టర్మ్కి ఒక్కరు కూడా పోటీకి రాని స్థితి నుంచి ఇవాళ 50-60 మంది దాదాపు 3 ప్యానెల్ పోటీకి వచ్చే స్థితికి ఈరోజు అసోసియేషన్ తీసుకొచ్చాం అనే గర్వం నాకు వినోద్ బలగడుతుంది. సో ఇంత డెవలప్మెంట్ చేస్తే కానీ ఇవాళ ఇండస్ట్రీలో అంటే ఈ పేరు వచ్చింది. సో మిగతా విషయాలు అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఇంకా చాలా చేసాము, చాలా చెప్పకూడదు చాలా విషయాలు. అసోసియేషన్ని అంటే గౌప్యంగా ఉంచుతాం, సీక్రెట్గా ఉంచుతాం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ. నేను ఈ ప్యానెల్కి ఎందుకంటే ఇందులో హరి గారు కానీ భార్గవ్ గారు శేషాంక్ ఎవరు ఇంతమంది కూర్చున్నారు, వీళ్ళందరూ దాదాపు మాతో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మాతో పాటు ఉంటూ మాతో పాటు పని నేర్చుకుంటూ మేము కూడా పని నేర్చుకున్న వాళ్ళు. అసోసియేషన్ నడపడం అంటే కూడా ఈజీ కాదు. అవతల ఇంకెవరో వేరే అసోసియేషన్ పెడతారు, ఇంకో అసోసియేషన్ పెడతారు. ఏ అసోసియేషన్ కాకుండా అందరినీ ఒక గ్యాదర్ చేసి దాదాపు 1,074 మెంబర్స్ ఉండే అసోసియేషన్ ఇది. ఇవాళ 1000 పైన మెంబర్స్ అయినామంటే అందరినీ గ్యాదర్ చేసి ఇంకో 2 అసోసియేషన్ లేకుండా టీవీ పరిశ్రమలో గర్వంగా చెప్పుకోవాలంటే మాది ఒక్కటే అద్భుతమైన గొప్పమైన అసోసియేషన్ 27 years నుంచి రన్ అవుతుంది. అందుకే వీళ్ళందరినీ కూడా మేము ఎందుకంటే సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచనలు ఏంటో మీకు చెప్తారు. అది మీడియా ద్వారా మా ప్రతి మెంబర్కి ఈ వార్త అందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.